క్రియలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తూ వచ్చాడండి. స్వస్థపరచువాడు, స్వస్థపరుస్తూ వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థతను దయచేశాడు. యూ నేమ్ ఇట్. మీ జీవితాల్లో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అది పక్కన పెట్టినట్లయితే, ఎన్ని అనారోగ్యాలు మీ దరికి చేరినా, ఎంత అపాయం మీ దరికి వచ్చినా, మరణాన్ని సైతం వేరుపరిచి దూరపరిచిన దేవుడు అండి మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఆయనకి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా సరిపోదండి. హీస్ అన్ ఆల్ మైటీ గాడ్. హీస్ ఆల్ పవర్ఫుల్, యట్ హీస్ సో లవింగ్. ఎంత సర్వశక్తుడైనా సరే ఆయనకి మన పట్ల ఎంతో ప్రేమ, కనికరము, దయ మన పట్ల ఎప్పుడు ఉంటుందండి. ఆయనకి ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రార్థన చేసుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నప్పుడు, మన ఇంటెన్షన్స్, మన లోపల మన ఆలోచనలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దానికి జవాబు దయచేస్తాడని వాక్యం తెలియజేస్తుందండి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడే, నువ్వు సరిగ్గా అడగకపోతే, నీ లోపల ఉన్న అంతరంగం సరిగ్గా లేకపోతే అడిగినా నీకు అది ఇవ్వబడదు అని కూడా చెప్పాడండి దేవుడు. అది ఒక్క వాక్యమే మనం గుర్తు చేసుకోవడం కాదు, కానీ మన ఇంటెన్షన్స్ ఎలాగున్నాయి, మన జీవితం ఎలాగుంది, మన ఆలోచన పరిధి, మన ఆలోచన విధానము ఎలాగుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి. మరి ముఖ్యంగా ఈరోజు నేను మీతో మాట్లాడదాం అనుకున్న వర్తమానం, an extraordinary healer. ఒక అద్భుతమైన స్వస్థపరచువాడు. హీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ వన్. ఎక్స్ట్రాడినరీ అని ఎప్పుడు ఆ పదం వాడతామో తెలుసా? మనం అలాంటి వాళ్ళు ఇంకొకరు లేరు అన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ అని మనం వాడుతూ ఉంటాం. ఏదన్నా మనకి రేట్ చేయమని, పలానా ఫుడ్ ఎలా ఉంది రేట్ చేయమంటే మనం ఇంకా ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ అనే వర్డ్ మనం వాడతాం. అంటే దానికి మించిన టేస్ట్ మన జీవితంలో ఇంకొకటి లేదు అని చెప్పి ఎక్స్ట్రాడినరీ అనే పదం వాడుతూ ఉంటామండి. లేకపోతే ఎవరైనా ఎక్సెల్ అవుతున్నారా వర్క్లో కానీ, వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ, లేకపోతే వాళ్ళకున్న తలాంతుల్లో కానీ వాళ్ళని పొగడాలనుకున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ అని వాడతాం. అంటే దెర్ ఇస్ నో మ్యాచ్ ఫర్ యూ. నిన్ను పోలిన వారు లేరు, నీ వంటి వాడు ఇంకొకటి లేడు. నీలాగా స్వస్థపరచేవాడు, లేదా నీలాగా వాద్యాలు వాయించేవాడు, లేకపోతే నీలాగా ఫోటోగ్రఫీ చేసేవాడు, లేకపోతే నీలాగా పాటలు పాడేవాడు ఇంకొకడు లేడు అని చెప్పి వాడికి ఎక్స్ట్రాడినరీ అని మనం వర్డ్ వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి కూడా ఎక్స్ట్రాడినరీ అని వర్డ్ వాడుతామండి. ఎక్స్ట్రాడినరీ హీలర్, ఒక అద్భుతంగా స్వస్థపరచువాడు. దెర్ ఇస్ నో మ్యాచ్ ఫర్ హిమ్. అసలు వాట్ ఈస్ అ హీలర్? వై ఈజ్ హీ సో ఎక్స్ట్రాడినరీ? అసలు ఈ స్వస్థపరచువాడు ఎవరు? ఎందుకని ఆయన ఎక్స్ట్రాడినరీ అని మనకు ఆలోచించినట్లయితే, లోకంలో ఎంతోమంది, దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ హీలర్స్ అండ్ డాక్టర్స్. ఎంతోమంది స్వస్థపరచువారు, అలాగనే వైద్యకారులు ఎంతోమంది లోకంలో ఉంటారండి. దేర్ ఆర్ హీలర్స్ అండ్ డాక్టర్స్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అంట. ప్రతి మన శరీరంలో ఉండే ప్రతి పార్ట్కి ఒక వైద్యుడు ఉంటాడంట. దేర్ ఆర్ డాక్టర్స్, దేర్ ఆర్ లైక్ దిస్. దేర్ ఆర్ కార్డియాలజిస్ట్ ఫర్ హార్ట్, న్యూరాలజిస్ట్ ఫర్ యువర్ బ్రెయిన్, ఆప్థమాలజిస్ట్ ఫర్ యువర్ ఐ, డెంటిస్ట్ ఫర్ యువర్ టీత్, సైకాలజిస్ట్ ఫర్ యువర్ మెంటాలిటీ ఆర్ మైండ్ సెట్. అంటే ఒక కార్డియాలజిస్ట్ అంట నీ హృదయం ఎలా పనిచేస్తుందో చూస్తాడంట. ఒక న్యూరాలజిస్ట్ అంట నీ మైండ్ ఎలా పనిచేస్తుందో, నీ బ్రెయిన్ కోసం చూస్తాడంట. ఒక ఆప్థమాలజిస్ట్ అంట నీ కంటి చూపు కోసం చూస్తాడంట. ఒక డెంటిస్ట్ నీ పళ్ళ కోసం చూస్తాడంట. ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే ఐస్, ఇయర్స్, థ్రోట్, నోస్. ఈఎన్టీ స్పెషలిస్ట్ నీ స్వరం ఎలాగుంది, నీ థ్రోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, నీ ఇయర్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదా నీ నాస్ట్రల్స్ కానీ నోస్లో కానీ ఏమన్నా ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ ఉందా అని చూసి దాన్ని స్వస్థపరుస్తాడంట. సో దేర్ ఆర్ మెనీ డాక్టర్స్. ఒక్కొక్క శరీర భాగానికి, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్వస్థపరిచేవాడు, ఒక డాక్టర్స్ ఉంటారంట. సో దే ఎక్సెల్ ఓన్లీ ఇన్ దేర్ ప్రొఫెషన్. అంటే ఒక రోగానికి ఒక రకమైన డాక్టర్సే ఉంటాడంట. కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ హీలర్ ఒక ఆయన ఉన్నాడంట. సో వై ఈస్ దిస్ మ్యాన్ సో స్పెషల్? కానీ ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు కదా, ఇన్ని అనారోగ్యాలకి, ఇన్ని శరీర పార్ట్స్కి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు కదా, కానీ ఈయనను మాత్రమే ఎందుకని ఎక్స్ట్రాడినరీ హీలర్ అని పిలుస్తున్నారు కనుక మనం ఆలోచించినట్లయితే, బికాస్ హీఈస్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ హీలర్. ఆయన కేవలం శారీరక సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, లేకపోతే నీ తలంపుల్లో ఉన్న, ఆలోచనలో ఉన్న సైకలాజికల్
వాటికి స్వస్థపరచువాడు మాత్రమే కాదు, కానీ హీజ్ అ స్పిరిచువల్ హీలర్. నీ అంతరంగంలో ఉన్న నీ ఆత్మను కూడా శుద్ధీకరించువాడు, స్వస్థపరచువాడు, పరిశుద్ధపరచువాడు అంట ఆయన. సో హీస్ సో స్పెషల్ దాన్ మెనీ అదర్ హీలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉండే ఎంతో మంది స్వస్థపరచువారుల కన్నా ఈయన ఇంకా గొప్పవాడు, ఇంకా ఘనమైన వాడంట. ఈయన వంటి వారు, ఈయన పోలిన వారు ఎవరూ లేరు అంట. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే అనారోగ్యాలు కానీ, అస్వస్థతలు కానీ, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్ చూసి, లేదా జనరల్ మెడిసిన్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్ చూసి మనల్ని చెకప్ చేసి చెప్తారు, మీరు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని మనల్ని గైడ్ చేస్తూ ఉంటారండి. మన టూత్ ఇన్ఫెక్షన్ వచ్చినా, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక్కొక్క విధమైన డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరికి మనల్ని పంపిస్తూ ఉంటారు. సో దట్ వీ విల్ బీ ట్రీటెడ్ పర్టికులర్లీ అండ్ వెరీ స్పెషల్లీ. మన లోకల్లో ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం, వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి అని ఒక చిట్టి రాసి, ఒక పేపర్లో ఒక ప్రిస్క్రిప్షన్ రాసి, వీఆర్ రిఫరింగ్ టు యూ టు దట్ డాక్టర్ అని చెప్తూ ఉంటారు. మనల్ని తిప్పుతూ ఉంటారు. ఒకవేళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఫ్లోర్లు మారుతాం, ఒకవేళ ఏదైనా ఒక జనరల్ హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి మనం తిప్పుతూ ఉంటారు. బికాజ్ ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుందో అక్కడికి మనల్ని పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట. కానీ ఈ వ్యక్తి మాత్రం అద్భుతాలు చేసేవాడంట. హీ స్టైల్ ఆఫ్ హీలింగ్ ఈజ్ నాట్ త్రూ మెడిసిన్ ఆర్ సర్జరీ ఆర్ మెడికల్ ఆర్ మ్యాజికల్ పవర్స్. ఈయన చేసే ఈ వైద్యం ఉంటుంది చూసారా, ఈ వైద్యం ఆపరేషన్ ద్వారానో, లేకపోతే మందుల ద్వారానో, లేకపోతే సర్జరీ ద్వారానో, లేకపోతే మ్యాజికల్ పవర్స్ ద్వారానో కాదు, కానీ కేవలం ఆయన ద్వారానే ఈ అద్భుతాలు చేస్తాడంట. అందుకని ఆయన ఎక్స్ట్రాడినరీ హీలర్ అని మనం వాక్యంలో చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి. మనం చూసినట్లయితే ఎనీ అదర్ మెడిసిన్ ఆర్ మ్యాజికల్ పవర్స్, బట్ దిస్ మ్యాన్ ఇస్ సో ఎక్స్ట్రాడినరీ. ఎలా చెప్తున్నానంటే, హీ హీల్డ్ ఎ ఉమెన్స్ క్యారెక్టర్ జస్ట్ బై సింపుల్లీ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్ విత్ హర్ బై అ వెల్. ఒక నూయ్య దగ్గర నుంచి ఒక ఉన్న స్త్రీతో ఆయన సంభాషించి ఆమె జీవితాన్ని మార్చాడంట, ఆమె క్యారెక్టర్ని మార్చాడంట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ క్యారెక్టర్ మారుస్తాడండి. ఒకవేళ నీకు సైకలాజికల్ ఇష్యూ ఉంటే నీ సైకలాజికల్ ఇష్యూని మారుస్తాడు, కానీ ఈ డాక్టర్ అంట క్యారెక్టర్ని మారుస్తాడంట, స్వభావం మారుస్తాడంట. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే, he healed an official's son just by saying a word, go, your son will live, and who was far away about to die, he lived. ఒక అధికారి, ఒక రాయల్ అఫీషియల్స్ అధికారి నా కుమారుడు చనిపోయేలాగా ఉన్నాడని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్తే, ఆ కుమారుడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటే ఆయన నోటి మాట ద్వారా, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బతుకుంటాడని నోటి మాట ద్వారా స్వస్థత కలుగు చేశాడంట. ఆ కొడుకుని ముట్టుకోలా, ఆ బిడ్డని తాకలా, ఆ బిడ్డ చెవిలో మాట చెప్పలా, లేకపోతే ఆయనకి ఏదో మంత్రం చెప్పి ఒక మెడిసిన్ అని చేతిలో ఇవ్వాల. కేవలం యు గో అండ్ యువర్ సన్ విల్ లివ్ అనే మాట చెప్పాడంట. ఆయన మాట ద్వారా స్వస్థత వస్తుంది. అంటే ఆయన మాట ద్వారా ఒక చనిపోయేవాడు బ్రతుకుతున్నాడంట, చనిపోయే స్థితిలో ఉన్నవాడు జీవంతో నింపబడుతున్నాడంట. ఒక స్త్రీతో మాట్లాడితే క్యారెక్టర్ లేని స్త్రీకి క్యారెక్టర్ దయచేస్తున్నాడంట. ఏ డాక్టర్ ఇవ్వగలడండి నోటి మాట ద్వారా స్వస్థత, లేకపోతే నోటి మాట ద్వారా క్యారెక్టర్ బిల్డ్ చేయడం. ఇంకొకటి మనం చూసినట్లయితే, he healed a man by the pool of Bethesda who was invalid for 38 long years. 38 సంవత్సరాలు ఒక పక్షవాతం వ్యాధి వచ్చి 38 సంవత్సరాలు ఒక పరుపు మీద పడి ఉన్నాడంట బెతెస్దా కోనేరు దగ్గర. కేవలం పికప్ యువర్ మ్యాట్ అండ్ వాక్, నీ పరుపు ఎత్తుకొని నువ్వు నడువు అని చెప్పగానే వాడు తన పరుపు ఎత్తుకుని నడిచాడంట. ఆయన మాటలో ఉండే శక్తి, ఆయన మాటలో ఉండే అధికారం వాడికి బ్రతుకును దయచేసిందంట. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే, he healed a man at the synagogue who was possessed by an impure demonic spirit and he said, be quiet and come out of him. ఒకడు దెయ్యములతో దైవ మందిరం దగ్గర, సినగాగ్ దగ్గర, అంటే సమాజ మందిరం దగ్గర ఉన్నప్పుడు దెయ్యములతో పీడింపబడుతుంటే ప్రభువారు ఒకే మాట తెలియచేశారంట, మౌనముగా ఉండు, వాడి నుంచి నువ్వు బయటికి రా అని గర్దించగానే ఆ ఆత్మ, ఏదైతే దెయ్యం వాడికి పట్టుందో ఆ దెయ్యం వాడిని విడిచిపెట్టి పారిపోయిందంట. ఈ మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉందండి. ఈ లోకంలో ఎవరు చేయని వారు,
ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సహాయం చేయని వారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్వస్థత పొందలేకపోతే, ఈ వైద్యుడి దగ్గర మాత్రం, ఈ అద్భుతాలు చేసే వైద్యుడి దగ్గర మాత్రం ఏదో ఎవరి దగ్గర లేని శక్తి ఆయన దగ్గర ఉందంట. అందుకనే హీఈస్ నాట్ ఆర్డినరీ. ఈయన సామాన్యుడు కాదంటండి. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ హీలర్. ఈయన సామాన్య వైద్యుడు కాదు, కానీ ఈయన ప్రతి ఒక్క వైద్యుడిలా కాదు, కానీ హీఈస్ మచ్ మోర్ దాన్ దట్. హీఈస్ ఎ హీలర్ హూ టుక్ అప్ అవర్ పెయిన్. ఆ స్వస్థపరచువాడంట, ఆ వైద్యకారుడంట మన బాధని ఆయన మీద మోసుకొని హీ బోర్ అవర్ సఫరింగ్. దట్స్ వై హీ బికేమ్ అన్ ఎక్స్ట్రాడినరీ హీలర్ అని వాక్యం తెలియజేస్తుందండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యెషయా గ్రంథం, ఐజయా 53:4, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, ఐజయా 53:4 మనం చదువుకుందామండి. Surely he took up our pain and he bore our suffering. Surely he hath bore our griefs and he carried our suffering అని వాక్యంలో రాయబడి ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మన బాధను, మన భారమును ఆయన పైన మోపుకొని ఆయన శ్రమ అనుభవించాడంట. ఏ వైద్యకారుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాకు జ్వరం వచ్చిందండి, లేకపోతే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి అంటే, ఆయన నీకు ట్రీట్మెంట్ చేయడానికి చూస్తాడు, కానీ నీ అనారోగ్యములన్నీ ఆయన మీద వేసుకొని, నీ పాపములన్నీ ఆయన మీద వేసుకొని, నీ నిందల అపరాధములన్నీ ఆయన మీద వేసుకొని, హీ బోర్డ్ అవర్ పెయిన్, మన బాధను, మన వేదనను ఆయన పైన ఆయన మోసుకొని సిలువయాగం చేసిన డాక్టర్ అంటండి ఈయన. సో హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ డాక్టర్. మామూలు వైద్యుడు కాదండి. హీఈస్ మచ్ మోర్ దాన్ దట్. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనాలు మనం చూసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందామండి. 14వ వచనం, Matthew chapter 8 verse 14. When Jesus came into Peter's house, పేతురింటికి యేసుప్రభు వారు వచ్చారంట. పేతురింటికి యేసుప్రభు వారు వచ్చారంటే, అంతకుముందు యేసుప్రభు వారు ఎక్కడున్నారో మనం ఆలోచించగలగాలండి. అసలు పీతురు ఎవరు? హూ ఈస్ దిస్ పీటర్? పీటర్ వాజ్ లివింగ్ అ టఫ్ బట్ రెస్పెక్టబుల్ లైఫ్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ మ్యారీడ్ మ్యాన్. ఈ పేతురు అంటే ఒక టఫ్ లైఫ్ లివ్ చేస్తాడండి. ఎందుకంటే తనకు ఆర్థికంగా అంత స్తోమత లేదు, లేకపోతే అంత స్థాయి లేదు, అంత జీవితం లేదు. కానీ ఈ పేతురు ఒక గౌరవప్రదమైన జీవితం సమాజంలో తను జీవిస్తున్నాడంట. ఈవెన్ దో హీస్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్, అంటే మధ్య తరగతి కుటుంబానికి చెందిన పేతురు ఒక చిన్న వ్యాపారం లేదా ఒక చిన్న వృత్తి చేసుకునే పేతురు ఒక కష్టమైన జీవితం జీవిస్తున్నాడు. ఎప్పుడైనా సరే తను వెళ్ళి ఆ పని చేసినప్పుడే తనకు డబ్బు వస్తుంది, పని చేయకపోతే కుటుంబం నడిపించేవారే లేరు. మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మనం కూడా మన జీవితంలో చాలా మంది మధ్య తరగతి లేదా దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమే. ఎక్కువ మంది పేతురుకు మనం రిలేట్ అవ్వగలం. ఎందుకంటే మనం డబ్బు లేకపోయినా, పేరు లేకపోయినా, ప్రఖ్యాతి లేకపోయినా, పలుకుబడి లేకపోయినా గౌరవం కావాలని మనం అందరం కోరుకుంటూ ఉంటామండి. గౌరవం లేకపోతే ప్రాణం తీసేసినట్టు అయిపోతుంది. చాలా మంది మన జీవితాల్లో మనం చేసిన అప్పులకి లేకపోతే తీసుకున్న లోన్లు బట్టి మన ఇంటికి వచ్చి మనల్ని అగౌరవపరుస్తుంటే, మీరు లోపలికి రండి, పక్కింటి వారు చూస్తారండి, లేకపోతే ఎదురింటి వారు చూస్తారండి, దయచేసి మా దగ్గరికి రండి, లోపలికి రండి, మౌనంగా మాట్లాడంటే, ఎంతకాలం అండి మౌనంగా మాట్లాడాలి, ఎంతకాలం అండి మౌనంగా ఉండాలని చెప్పి గట్టిగా కేకలు పెడతా ఉంటారు, మనల్ని అవమానపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పేతురు ఎంతో రెస్పెక్టబుల్ లైఫ్ లివ్ చేయడానికి తను ప్రయత్నిస్తున్నాడంట. హీ వాజ్ అ మిడిల్ క్లాస్ మ్యాన్ హూ వాజ్ లివింగ్ ఇన్ అ రూరల్ పార్ట్ ఆఫ్ హిస్ కంట్రీ. ఒక మారుమూల ప్రాంతంలో, చిన్న ప్రాంతంలో తను జీవిస్తున్నాడంట. లైఫ్ వాజ్ అబౌట్ ఎర్నింగ్ ఎ లివింగ్. రోజువారీ తన డబ్బు సంపాదించుకొని ఆ డబ్బుతో రోమా సామ్రాజ్యంకి, రోమన్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేసుకుంటా ఏదో మామూలు జీవితం తను జీవించుకుంటగా, తను ఏదైతే జీవితం తను జీవిస్తున్నాడో ప్రతి వారం మరి సబ్బాత్ దినం రోజున సమాజ మందిరానికి అటెండ్ అవుతా తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నాడంట. ఈవెన్ టుక్ ప్లేస్ ఆన్ ద సాబత్ డే. ఆ సబ్బాతు రోజున మరి సమాజ మందిరంకి యేసుప్రభు వారితో పాటు తను వెళ్ళాడంట. తను వెళ్ళి మరి సమాజ మందిరం నుండి
యేసు ప్రభు వారు అక్కడ బోధిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబంతో అక్కడుండి, అక్కడి నుండి దే ఆల్ వెంట్ టు ద హోమ్స్ ఆఫ్ సైమన్. అగైన్ సైమన్ పీటర్స్ హోమ్కి వాళ్ళు, సైమన్ పీటర్ హోమ్కి వాళ్ళు వెళ్ళారంట. ఎవరు? యేసు ప్రభు వారు, వాళ్ళ శిష్యులు, వాళ్ళందరూ వెళ్తుంటే ఆ ఇంటిలో ఎవరున్నారంటే హిజ్ మదర్ ఇన్ లా, పేతురు యొక్క అత్తగారు ఆ ఇంట్లో ఉన్నారంట. మత్తయి సువార్త మనం చూసినట్లయితే హీ సా పీటర్స్ మదర్ ఇన్ లా అని రాయబడిందండి. మనం వచ్చిన వెంబడి పదం మనం వెళ్దాం, దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. మరి మదర్ ఇన్ లా అక్కడ ఉన్నారంటండి ఇంట్లో. మామూలుగా ఆ సమాజంలో కనుక మనం చూసినట్లయితే, మన ఎక్కువ భారత సాంప్రదాయంకి సమాజంకి ఆ కాలం వాళ్ళు ఎక్కువ రిలేట్ అవుతూ ఉంటాం. మనం 2000 సంవత్సరాలకు జరిగిన సిచ్యువేషన్ అయినా సరే ఇప్పటికీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మన ఆచారాలు, మన పద్ధతులు. ఎందుకంటే బికాజ్ మన కల్చర్ కూడా చాలా వరకు మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి, ఇండో పర్షియన్ నుంచి, పాశ్చాత్య దేశం వాళ్ళు మన దేశంలోకి వచ్చిన వాళ్ళ కల్చర్ అంతటినీ మన దగ్గరికి తీసుకొచ్చారండి. మరి ఇక్కడ ఈ అత్తగారు, ఈ తల్లిగారు మరి అక్కడ ఉన్నారంట. ఆ తల్లిగారికి ఏమైందో మనకి ఇంకా వాక్యంలో మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. కానీ మామూలుగా అత్తగారి ఇంట్లో ఉన్నారు, తన అల్లుడు లేకపోతే తన బిడ్డ, తన స్నేహితులు, తన కుటుంబీకులు ఇంటికి వస్తున్నారని తెలిస్తే షీ వాజ్ ద వన్ హూ వాజ్ ద ఓనర్ ఆఫ్ ది హౌస్. ఆమె ఇంటికి అధికారిగా ఉండి ఈ వచ్చిన గెస్టులందరికీ, వచ్చిన అతిథులందరికీ తన భోజనం సిద్ధపరిచి, తను అన్ని ఏర్పరిచి, తను ఎదురుండి వేచి చూసి అందరినీ ఇన్వైట్ చేయాలంట, ఆహ్వానించాలంట ప్రేమతో. మన ఇంట్లో కూడా అంతే కదండి. మన ఫ్రెండ్స్ని కానీ, మన స్నేహితులు కానీ, లేకపోతే మన బంధువులు కానీ మనం ఇంటికి పిలిచినట్లయితే, వాళ్ళు వస్తున్నప్పుడు అమ్మ మరి ఇంటికి వస్తున్నారమ్మా మన బంధువులని చెప్పినట్లయితే అన్ని వంటలు వండి పెట్టి వాళ్ళే వడ్డించడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మా అమ్మగారు కూడా అంతే అండి. ఎంతమంది దైవజనులు వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, లేకపోతే మా శామ్యుల్ కర్మోజీ గారి కుటుంబం, మరి మా మామయ్య గారి కుటుంబం వచ్చినా సరే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా మా అమ్మగారే స్వయంగా వంట వండి వాళ్ళని ఇన్వైట్ చేసి ఆమె చేతులతోనే వడ్డించడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారండి. అదేదో నేను గొప్ప అని చూపించుకోవడానికి కాదు, వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. నేను పెద్దగా ఉన్నాను కాబట్టి, నేను గౌరవం నేను చూపించాలి కాబట్టి ఎదురు చూస్తా, ఎప్పుడు వస్తున్నారని కాల్స్ చేస్తా ఎదురు చూస్తాను. మన జీవితంలో కూడా అంతే కదండి. ఇంట్లో మన అమ్మ, మన ఫ్రెండ్స్ని పిలుచుకున్నామంటే, అమ్మ అన్నీ రెడీ చేయంటే అన్నీ వాళ్ళు ఎంత కష్టమున్నా, అనారోగ్యమున్నా, నీరసమున్నా సరే వాళ్ళు వండి పెట్టి రెడీ చేసి వెళ్తారండి. మరి ఈ పీటర్స్ మదర్ ఇన్ లా, ఈ పేతురు యొక్క అత్తగారు మరి ఇంటికి వీళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే షీ వాజ్ లేయింగ్ ఆన్ అ బెడ్ విత్ ఫీవర్. అనారోగ్యంతో ఆ మంచం మీద ఆమె పడి ఉందంట, అనారోగ్యంతో బాధపడింది. షీ వాజ్ ద వన్ హూ వాజ్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. వచ్చిన అతిథులకి గౌరవం ఇవ్వాల్సిన స్త్రీగా ఉన్న ఆమె ఆ రోజు మంచం మీద పడుందంట. We do not know what kind of sickness she was going through, but they found her that she was sick. She was considered the woman of the house. It was her responsibility to host them. వాళ్ళని ఆమె బాధ్యత, వాళ్ళని రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళు హోస్ట్ చేసే బాధ్యత. మరి యేసు ప్రభు వారితో పాటు ఎంతోమంది జనం ఆయనతో పాటు వచ్చేవారంట. సమాజ మందిరాన్ని ఆయన బోధించిన తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగేది. ఆయన బోధలు విని ఆయన అద్భుతాలు చేస్తుంటే ఆశ్చర్యపోయి ఆయన విడిచిపెట్టేవారు కాదంట. మరి పేతురు, యేసుప్రభు వారు, సీమోను, పేతురు, వాళ్ళ శిష్యులు చాలా మంది యేసుప్రభు వారితో పాటు వీళ్ళ ఇంటికి వస్తే ఎంతో మంది జనాలు యేసుప్రభు వారు ఇక్కడికి వెళ్తున్నారనే విషయం విని తండోపతండాలుగా వెంబడించి వెళ్ళేవారంట. మనం ఇంకా వాక్యంలో కనుక చూసుకున్నట్లయితే her illness was so severe that she could not get out of bed. ఆమె సిక్నెస్, ఆమె రోగం అంట ఎంత భయంకరంగా ఉందంటే మంచం మీద కదలలేని పరిస్థితి. నో మ్యాటర్ హౌ బ్యాడ్లీ కస్టమ్, డ్యూటీ అండ్ పర్సనల్ డిజైర్ పోక్టర్ టు, ఎంతైనా వాళ్ళ ఆచారం, వాళ్ళ కల్చర్, వాళ్ళకు ఉండే గౌరవం, కుటుంబ ప్రాధాన్యం ఇవ్వాలి. అతిథి దేవోభవ అని మన దేశంలో ఎలాగుతుందో వాళ్ళ దేశంలో కూడా అతిథికి ఎంతో గౌరవించేవారంట. అతిథి ఇంటికి వస్తున్నాడంటే తెలిసి వాళ్ళు ఎదురు చూసేవారు. రాగానే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారంట, వాళ్ళకి కింద సాష్టాంగపడి నమస్కరించేవారంట. లేదా దే యూజ్డ్ టు బౌ డౌన్ అండ్ టు గౌరవించి వాళ్ళ ఇంటికి రాగానే ఒలీవా నూనెని వాళ్ళ చేతుల్లో పోసి చేయి కడుక్కోవడానికి వాళ్ళు ఒలీవా ఆయిల్ వాళ్ళకి ఇచ్చేవారంట. వాళ్ళ తలంటుకోవడానికి ఒలీవా ఆయిల్ ఇచ్చేవారంట.
అప్పట్లో షాంపూలు, సబ్బులు, లేకపోతే లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్లు ఉండవు కదండి. అప్పట్లో ఏది కావాలని ఒలివ్ ఆయిలే ప్రధానంగా వాళ్ళు వాడేవారు ఆ సమాజంలో. సో దే యూజ్ దట్ ఆలివ్ ఆయిల్ అండ్ దే వాష్, దే రిన్స్ దేర్ హ్యాండ్స్. కానీ యేసు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్లు లేవు, చేతులు కడుక్కోవడానికి ఆలివ్ ఆయిల్ లేదు, తలంటుకోవడానికి ఆలివ్ ఆయిల్ లేదు, లేకపోతే చేతులు అంటుకున్న తర్వాత తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడానికి ఆ ఇంటిలో ఉన్న ఆ స్త్రీ కూడా మంచం మీద అనారోగ్యంతో ఆమె పడుందంట. సివియర్ ఫీవర్ మే అటాక్ హ్యూమన్ బాడీ. మన శరీరాన్ని భయంకరమైన జ్వరం వచ్చినప్పుడు మన శరీరం నశించిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ డైబాలికల్ వీక్నెస్, క్రిపుల్డ్ బై ఫీవర్. వీ కెనాట్ థింక్, వీ కెనాట్ మూవ్. మనం ఆలోచించలేము, మనం కదలలేము. ఏదో అవిటి వారిలాగా, లేకపోతే అనారోగ్యంతో ఎంతో బాధపడతా మనం కదలలేమండి, మూలుగుతూ ఉంటాం. నాకు మరి ఈ ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు ఎంతో కాచి కాపాడుతున్నాడు. కానీ కొన్నిసార్లు ఫుడ్ లేక జ్వరం వచ్చేస్తుంది, శరీరం ఆహారాన్ని కోరుకుంటుంది, బలహీనమైపోతుంది శరీరం. కొన్నిసార్లు మంచం మీద అలా పడుకొని కదలలేక మూలుగుతూ ఉంటే వాటర్ ఇచ్చో, లేకపోతే కోకోనట్ వాటర్ ఇచ్చో హైడ్రేట్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. చాలా వీక్నెస్ వస్తుంది. ఎన్నో పనులు చేయాలి, లైఫ్ సెటప్ చేయాలి, ఆ సెటప్ చేయాలి, లేకపోతే ఆ దైవజనులు కలాలి, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే ఎక్కడోకి వెళ్ళి ఆ పని చేయాలి. అన్ని పనులు నేను చేస్తాను. ఉపవాసం ఉన్నప్పుడు చాలా అనారోగ్యంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా నీరసం వచ్చేస్తుంది, కదలలేని పరిస్థితి అనిపిస్తూ ఉంటుందండి. జస్ట్ హ్యూమన్స్ లైక్ ఎనీ బడి కదండి. మీరు కనుక జ్వరం వస్తే మీరేం చేస్తారు? ద సేమ్ థింగ్. జ్వరం వచ్చినప్పుడు మనం ఈ జ్వరం తగ్గిపోతే చాలరా బాబు, మళ్ళీ మనకి కావాల్సినంత ఓపిక మళ్ళీ తిరిగి వస్తుందని మనం అనుకుంటామండి. మనకి ఉండే బాధ్యతలు, కష్టమ్స్ అన్ని పక్కన పెట్టేస్తాం, ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాం, ఒకవేళ స్కూల్ కాలేజ్కి వెళ్తే సెలవు పెట్టేస్తే మంచం మీదే మనం గడుపుతూ ఉంటామండి. కానీ ఆ స్త్రీ మరి అంత భయంకరమైన జ్వరంతో ఆమె బాధపడుతూ మంచం మీద పడున్నప్పుడు మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటే యూ కెనాట్ సర్వ్ వెన్ యు ఆర్ లేడ్ లో బై ద ఫీవర్. నీ జ్వరంతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి గౌరవం ఇవ్వలేవు, వాళ్ళకి ఆహారం సమకూర్చలేవు, లేకపోతే యూ కెనాట్ మినిస్టర్ టు దెమ్. నువ్వు వాళ్ళకి పరిచర్య నువ్వు చేయలేవు. యూ కెనాట్ ఈవెన్ ప్రే టు దెమ్. నువ్వు ప్రార్థన కూడా నువ్వు చేసుకోలేవు. వచ్చిన అతిథులకి నువ్వు ప్రార్థన కూడా చేయలేవు. కానీ ఆ పరిస్థితిలో ఉన్న స్త్రీ దగ్గరికి యేసుప్రభు వారు వచ్చారంట. ఆ తర్వాత వచ్చిన మనం కనుక చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారు ఇంట్లోకి అడుగుపెట్టి he touched her hand and the fever left her అని రాయబడి ఉందండి 15వ వచనంలో. he touched her hand and the fever left her. ఎంత గొప్ప కార్యం యేసుప్రభు వారు చేశారో తెలుసా? ఏ మనుషుడు ఎన్నడూ చేయని కార్యం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో మొదటి భాగం కనుక మనం చూసినట్లయితే he touched her hand అని రాయబడి ఉందండి. మొట్టమొదటిగా ఆ సమాజంలో ఏ పురుషుడు కానీ ఒక స్త్రీని ముట్టుకునేవారు కాదంట. వాళ్ళ భార్య అయినా అయి ఉండాలి, వాళ్ళ కూతురైనా అయి ఉండాలి, లేదా వాళ్ళ తల్లి అయినా ఉండాలి. వాళ్ళు కాకుండా ఎవరిని వాళ్ళు ముట్టుకోకూడదంట. వాళ్ళ ఆచారం, స్త్రీలు అంతగా గౌరవిస్తారు. వాళ్ళ భార్య పిల్లలు తప్ప ఆ స్త్రీ ఒక ఆడవారి తల ఎంట్రుకలు కూడా వాళ్ళు చూసేవారు కాదంట. వాళ్ళు చూసినట్లయితే దాన్ని అపచారంగా వాళ్ళు భావించేవారంట. స్త్రీలు ఏదో వాళ్ళని నగ్నంగా చూసినట్టు వాళ్ళు భావించేవారంట. అంతగా ముసుగులు కప్పుకొని ఒంగొని తల వంచుకొని వేరొక పురుషుడు నన్ను ముట్టుకోకూడదు, తాకూడదు అని వాళ్ళు ఆలోచించేవారంట. మనం కనుక ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు సమాజ మందిరం నుంచి, మనం మార్కు సువార్త కానీ లూకా సువార్త కానీ మనం చూసినట్లయితే యాజ్ సూన్ యాజ్ దే లెఫ్ట్ ఫ్రమ్ సినగాగ్ అని రాయబడి ఉంటుందండి. అంటే మరి సినగాగ్ అంటే సమాజ మందిరం. సమాజ మందిరానికి ఎప్పుడు వెళ్తారు? సబ్బాతు దినం రోజున. సబ్బాతు దినం రోజున యూదుల ఆచారం ఏంటో మనకు తెలిసినట్లయితే, ఆ సబ్బాతు దినం రోజున యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు స్వస్థత చేయకూడదు. ఏ హీలరు, ఏ అద్భుతాలు చేసేవాడు, ఏ స్వస్థపరిచేవాడు స్వస్థతలు చేయకూడదు. కానీ యేసు ప్రభు వారు సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ బోధించి సబ్బాతు దినం రోజున సీమోను పేతురు ఇంటికి వచ్చి, ఆ బ్రదర్స్ ఇంటికి వచ్చి ఆ తల్లిగారు మరి స్వస్థత పరచబడాలని ఆయన కోరి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తాకారంట. సో ఆయన వాళ్ళ ఆచారాలను, మూఢనమ్మకాలను బ్రేక్ చేసి సబ్బాతు దినం రోజు కూడా నేను వెళ్ళి స్వస్థపరచబోతున్నాను, అలాగనే స్త్రీని తాకూడదని చెప్తున్నారు. కానీ నా తల్లి వంటి స్త్రీ, షీఈ్ లైక్ మై మదర్, షీఈ్ లైక్ మై సిస్టర్. నా తల్లిలా నేను భావించి ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో, ఎంతో దయతో ఆ స్త్రీ దగ్గర నేను వెళ్ళి
ఆమెని స్వస్థపరుస్తాను అని చెప్పి యేసుప్రభు వారు వెళ్ళి ఆమెను తాకారంట. ఆమెను తాకగానే ఏమైందో తెలుసా? ఆ ఫీవర్ లెఫ్ట్ హర్ అని రాయబడిందండి. ఆమె జ్వరము, ఆమె అనారోగ్యము ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. Jesus did not treat her like Peter's mother, like ordinary rabbi. ఏదో పేతురు తల్లిగారిని లేకపోతే ఎవరో స్త్రీని మామూలు మత బోధకుడుగా లేకపోతే వైద్యుడిగా ఆమె ట్రీట్ చేయలేదు. కానీ యేసుప్రభు వారు ఆమెను ఎలా ట్రీట్ చేశారో తెలుసా? He treated her like a mother. He goes to her, he touches her and brings her comfort. He brings her healing. With his touch, she was well. ఆయన తాకితే చాలంట ఆమె జీవితం మారిందంట. ఆయన స్పర్శలో అద్భుతం జరుగుతుందంట. ఆయన స్పర్శలో, ఆయన తాకిడిలో అద్భుతం జరుగుతుందంట. వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, షీ గాట్ అప్ అండ్ బిగాన్ టు వెయిట్ ఆన్ దెమ్. వెంటనే యేసుప్రభు వారు తాకిన వెంటనే ఆ స్త్రీ లెగిచి, ఆ తల్లిగారు లెగిచి, షీ స్టార్టెడ్ వెయిటింగ్ అపాన్ దెమ్ అని ఆ 15వ వచనంలో ఆఖరిలో రాయబడి ఉందండి. అంటే ఆమె లెగిచి వెంటనే, అమ్మో ఈ గెస్ట్లు వచ్చారు, యేసుప్రభు వారు వచ్చారని వెంటనే ఇల్లు చక్క పెట్టేసి వెంటనే అక్కడ రెడీ చేయడానికి ఆ పిండిని కలిపి వెంటనే ఓవెన్లో లేకపోతే ఆ మండిచున్న ఆ ప్లేస్లో బ్రెడ్ డోన్ పెట్టి ఆ ఆహారంని, ఆ రొట్టెని లేకపోతే చేపలు పట్టు వచ్చిన చేపలు కాల్చి లేకపోతే దాన్ని సీజనింగ్ చేసి రెడీ చేసి ఇవ్వడానికి వెంటనే ఆమె ప్రయత్నిస్తుందంట. ఆమె గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తుందంట. ఆమె she got up and began to wait on him. అంటే ఆయన గౌరవపరచడానికి ఎదురు చూస్తా ఉందని వాక్యం తెలియజేస్తుందండి. ఆ తర్వాత ఇలా ఉందంట, వెన్ ఈవినింగ్ కేమ్, యేసుప్రభు వారి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారంట. తల్లిగారు ఇచ్చే ప్రేమను స్వీకరించుకోవడానికి యేసుప్రభు వారు, ఆయన శిష్యులు, ఆయనతో పాటు వచ్చిన వారందరూ అక్కడ ఉన్నారంట. తర్వాత ఇలా రాయబడి ఉందండి, సాయంత్రం వచ్చిందని అక్కడ రాయబడిందండి 16వ వచనంలో. ద ఈవినింగ్ కేమ్, వెన్ ద ఈవినింగ్ కేమ్, యేసుప్రభు వారు ఆమె స్వస్థపరచబడిందని తెలిసి, అదే ఆమె తెలుసుకొని యేసుప్రభు వారి ద్వారా స్వస్థపరచబడ్డానని తెలిసి యేసుప్రభు వారికి ఎంతో ప్రేమను, ఆప్యాయతను, గౌరవమును చూపిస్తూ ఉంటే సాయంత్రం అయిందంట. సాయంత్రం అయిన తర్వాత మెనీ హూ వర్ డీమన్ పొసెస్డ్ హూ వర్ బ్రాట్ టు హిమ్, ఎంతో మంది దెయ్యములతో పీడించబడుతున్న వారు ఆయన అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ తీసుకొచ్చారంట. హీ డ్రోవ్ దెమ్ అవుట్ ద స్పిరిట్స్ విత్ అ వర్డ్. ఆయన నోటి మాట ద్వారా దెయ్యాలను వెలకొట్టారంట. అంతకుముందే ఆయన తాకిడి ద్వారా స్వస్థతను పొందు చేశారు. ఆయన నోటి మాట ద్వారా దెయ్యాన్ని వెలకొట్టాడు. హీ హీల్డ్ ఆల్ ద సిక్. అనారోగ్యంతో బాధపడుతున్న వారు అందరికీ స్వస్థత ఆయన దయచేశారంట. దెన్ దిస్ వాజ్ ద fulfill what was spoken through the prophet Isaiah. ఐజయా భక్తుడు మరి ప్రవక్త ఆయన ఏదైతే మాట సెలవిచ్చాడో 700 లేదా 800 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రవచనానికి యేసుప్రభు వారు యెషయా గ్రంథం ఇందాక చదువుకున్న కానీ 53వ వచనం 4వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే ఇందాక తెలియజేసాం కదా, హీ టుక్ అప్ అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ బోర్ అవర్ డిసీజెస్. ఆయన మన భారమును, మన బాధ్యతను, మన బాధను, మన వేదను ఆయన పైన వేసుకొని ఆయన ఆ భారమునంతా ఆయన మోసాడంట. అక్కడికి వచ్చిన వారు అందరికీ కూడా ఆయన స్వస్థత కలుగు చేశారంట. ఆ తల్లి గారికి కూడా ఆయన స్వస్థత కలుగు చేశారంట. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతం చేశారంట. అందుకనే కదండి ఆయన ఎక్స్ట్రాడినరీ హీలర్ అని నేను ఇందాక నా వాక్యం సందేశంలో నేను మీకు తెలియచేశాను. అద్భుతమైన డాక్టర్ అంటండి ఆయన. మీ జీవితంలో కూడా అటువంటి డాక్టర్ మీకు కావాలా? మీ అనారోగ్యాలు బట్టి, లేదా మీ ఆర్థిక సమస్యలు బట్టి, లేదా మీకుండే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, అనారోగ్యాలు బట్టి మీరు అటువంటి వ్యక్తి, ఎక్స్ట్రాడినరీ వ్యక్తి మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి రావాలని మీరు అనుకుంటున్నారా? ఆయన నోటి మాట ఇస్తే చాలండి, జీవితాలు మారుతాయి. ఆయన మాట్లాడితే చాలండి, క్యారెక్టర్స్ మారుతాయి అంటండి. పాపంలో ఉన్న జీవితాలు పరిశుద్ధంగా మార్చబడతాయి అంటండి. కాబట్టి మీ జీవితంలోకి ఆయన ఆహ్వానించండి. ఈరోజు మీ కనుక వాక్యం చేత దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఆ ప్రభువుని, అద్భుతాలు చేయువాడిని, ఆశ్చర్యకార్యాలు చేయువాడిని మీ జీవితంలో ఆహ్వానించి ఒక నిమిషం తలలు వంచుతారా? ప్రార్థించుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడినందుకు ఎన్నో వందనాలు. అద్భుతంగా స్వస్థపరిచేవాడవు నాయన ప్రభా. ఎంతో మందికి నీ నోటి మాట ద్వారా, నీ స్పర్శ ద్వారా, నీ అధికారం ద్వారా స్వస్థత కలుగు చేసావు నాయన. ఈరోజు ఎంతో మంది అటువంటి స్వస్థత పొందుదాం అనుకుంటున్నారు నాయన. మరి వాళ్ళందరికీ నువ్వు స్వస్థత దయచేయి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మీరు ఎక్కడున్నా సరే, మీ అనారోగ్యం శరీరం మీద ఎక్కడ లోపం ఉన్నా సరే, తలనొప్పి అయితే తల మీద, కంటి ప్రాబ్లం అయితే కంటి మీద, చెవు నొప్పి అయితే చెవు మీద, అయితే గుండె సమస్య అయితే గుండె మీద, కాళ్ళ నొప్పులు అయితే నడువు నొప్పి అయితే ఎక్కడైతే అక్కడ మీరు చెయ్యి వేసుకొని యేసు నామములో విజయం కలుగును గాక, స్వస్థత కలుగును గాక నేను అన్నప్పుడు మీరు విశ్వాసంతో అక్కడ ప్రార్థిస్తారో తప్పకుండా అక్కడ ప్రభువు ముట్టి సంపూర్ణ స్వస్థతని రాత్రి దయచేయబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా మేముతో మాట్లాడినట్లయితే, మీరు ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, నొప్పితో బాధపడుతున్నారో, చికాకుతో బాధపడుతున్నారో, లేకపోతే మనశ్శాంతి లేక బాధపడుతున్నారో, తలంపుల మీద, హృదయం మీద చేయి వేసుకొని మీరు ప్రార్థించినట్లయితే యేసు నామంలో ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిచ్చును గాక. యేసు నామంలో ఎవరైతే చేయి పెట్టుకొని ప్రార్థిస్తున్నారో వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇచ్చును గాక. యేసు నామంలో ప్రతి ఒక్క జీవితంలో శాంతి, సమాధానం, ఐక్యత దయచేయమని, మేలు చేయమని వాక్యం ద్వారా